వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నేపాల్లో జరిగినటువంటి ఘోర ప్రకృతి విపత్తుకి ప్రపంచం మొత్తం కూడా చింతిస్తోంది. ప్రపంచం మొత్తం కూడా నేపాల్కి చెప్తున్నటువంటి సందేశం ఒకటే, ముఖ్యంగా భారతదేశం. నేపాల్ ఒంటరి కాదు, మేమందరం ఉన్నామని. దానికి తగ్గట్టుగానే సహాయ సహకారాలన్నీ కూడా వెళ్తూనే ఉన్నాయి. వారికి అనుగుణంగా వారు ఏదైతే కోరుకుంటున్నారో ఆ సహాయం చేయడానికి ఎక్కడా ఎవరు వెనకాడడం లేదు. సో వాళ్ళని నిలబెట్టే వరకు, మళ్ళీ నేపాల్ మామూలు స్థితికి వచ్చే వరకు కూడా ఆ తోడ్పాటు అనేది సామాన్య ప్రజల నుంచి సైతం, భారతీయుల నుంచి సైతం ఖచ్చితంగా నేపాల్ దేశానికి ఉంటుంది, నేపాల్ ప్రజలకి ఉంటుంది. ఈ సందర్భంగా ఒకసారి అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మళ్ళీ నెమరు వేసుకుంటే, హిమాలయాల ఒడిలో ప్రశాంతంగా విరాలిజిల్లే నేపాల్ని ప్రకృతి ఒక్కసారిగా కుదిపేసింది. భీకర ఆకస్మిక వరదలు, కొండచర్యలు విరిగిపడడంతో దేశంలోని పలు ప్రాంతాలు కేవలం క్షణాల్లోనే బీభత్సానికి కేంద్రాలుగా మారిపోయాయి. నిన్నటి వరకు పచ్చటి ప్రకృతితో కళకళలాడిన ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతాలు ఇప్పుడు మట్టి దెబ్బలుగా, బురద సముద్రాలుగా కనిపిస్తున్నాయి. ఈ మహావిపత్తు మిగిల్చిన నష్టాన్ని కేవలం మరణాల సంఖ్యతోనూ, కొట్టుకుపోయిన ఆస్తుల విలువతోనూ లెక్కించలేనటువంటి పరిస్థితి నెలకొంది. వరద ఉధృతి తగ్గుముఖం పట్టిన తర్వాత బయటపడుతున్న దృశ్యాలైతే మరింత హృదయ విదారకంగా ఉన్నాయి. నువాకోట్ నుంచి త్రిశూలి బజార్ వరకు ఎటు చూసినా కూలిపోయిన ఇళ్ళు, విరిగిపడిన కాంక్రీట్ శిథిలాలు, వరదలో కొట్టుకొచ్చిన చెట్ల మొద్దులు, సగం విడిపోయినటువంటి కళేబరాలు ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి. ఒకప్పుడు జనజీవనంతో ఆహ్లాదంగా, సందడిగా ఉన్నటువంటి ప్రాంతాలు, పిల్లల నవ్వులతో కళకళలాడినటువంటి ప్రాంతాలు ఇప్పుడు నిశ్శబ్ద శిథిలాలుగా మిగిలిపోయాయి. జీవితాంతం కష్టపడి కూడబెట్టుకున్న సర్వస్వాన్ని క్షణాల్లో కోల్పోయిన కుటుంబాలు కనీసం తలదాచుకోవడానికి కనీసం నీడలేక రోడ్డున పడ్డాయి. బురదలో కూరుకుపోయిన తమ ఇళ్ల ఆనవాళ్ల కోసం, వరదలో గల్లంతైన తమ కుటుంబ సభ్యుల కోసం బాధితులు దీనంగా వెతుకుతున్న దృశ్యాలు అక్కడ విషాదానికి అద్దం పడుతున్నాయి. ఎవరి ఆచూకీ ఎక్కడుందో, ఎవరు ఎలా ఉన్నారో తెలియని పరిస్థితుల్లో కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నాయి. ఈ విపత్తులో పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో చిక్కుకున్నారు. పలు ప్రాంతాల్లో రహదారులు తెగిపోవడం, కీలక వంతెనలు కొట్టుకుపోవడంతో అనేక ప్రాంతాలు బాహ్య ప్రపంచంతో సంబంధ బాంధవ్యాలు కోల్పోయాయి. విద్యుత్, సమాచార వ్యవస్థలు దెబ్బతినడంతో సహాయక చర్యలకు కూడా తీవ్ర ఆటంకం ఏర్పడింది. అనేక దేశాలకు చెందిన పర్యాటకుల ఆచూకీ కోసం ప్రత్యేక సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. భారత్ కూడా నేపాల్కి అవసరమైన సహాయాన్ని అందిస్తూ సహాయక చర్యల్లో భాగస్వామ్యం అవుతోంది. అయితే ఈ విపత్తు మిగిల్చిన శిథిలాల మధ్య మరో ప్రశ్న కూడా బలంగా వినిపిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు పూర్తిగా మానవ నియంత్రణలో లేకపోయినా పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసే చర్యలు వాటి ప్రభావాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయన్న హెచ్చరికలు కూడా ఉన్నాయి. అస్తవ్యస్త నిర్మాణాలు, అడవుల నరికివేత, కొండల ప్రాంతాల్లో విచ్చలవిడిగా జరుగుతున్న అభివృద్ధి పనులు, వాతావరణ మార్పుల ప్రభావం వంటి అంశాలు ఇలాంటి విపత్తుల తీవ్రతని పెంచుతున్నాయి అన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల విషాదం ఒకవైపు, తమ ఇళ్ళు, ఆస్తులు, జీవనాధారాన్ని కోల్పోయి నిరాశ్రయులైన వేలాది మంది వేదన మరోవైపు. నేపాల్ను ఈ విపత్తు కోలుకోలేని గాయంతో మిగిల్చింది. ఇది కేవలం వరదలు, కొండచర్యల విపత్తు మాత్రమే కాదు. ప్రకృతిని మనిషి నిర్లక్ష్యం చేస్తే దాని మూల్యం ఎంత భయంకరంగా ఉంటుందో మరోసారి గుర్తు చేసిన విషాద హెచ్చరిక. ఇప్పటికైనా ప్రకృతిని మనం ప్రేమిద్దాం, ప్రకృతితో కలిసి జీవిద్దాం, ప్రకృతిని రక్షించుకుందాం. అప్పుడే మనకి రక్షణ ఉంటుంది, మనకి మనుగడ ఉంటుంది. అంతేగాని ప్రకృతిని ఇష్టానుసారం హింసించేసి, నాశనం చేసేసి మనం మాత్రం ఎదిగిపోదాం, మనం మాత్రం బతికేద్దాం అంటే ప్రకృతికి కూడా కోపం వస్తుంది. ప్రకృతికి కోపం వస్తే గతంలో ఎన్నో సందర్భాల్లో ఆ హెచ్చరిక ఎలా ఉంటుంది అనేది చూసాం. కానీ ఇప్పుడేం చేయాలి? ఇంకోసారి మనకు ఆ హెచ్చరిక అనేది రాకుండా ప్రకృతితో మమేకమై, ప్రకృతిని పూజిస్తూ, ప్రకృతిని గౌరవిస్తూ, ప్రకృతిలో కలిసి మనం జీవించినట్టయితేనే మనకి కూడా బ్రతికే హక్కు ఉన్నట్టు. లేదు అంటే ఇలాంటి భయంకరమైనటువంటి విపత్తులాగే ఏదో ఒక చర్య ప్రకృతి తీసుకుంటుంది. ఇష్టం లేకపోయినా దాంట్లో మన ఉసురు తీసుకుంటుంది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.